హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. భార్గవ్‌కి తన దగ్గర ఉన్న పేపర్స్ ఎలా వచ్చాయి అనేది గుర్తుంటుంది. కానీ ఆ వ్యక్తులు ఎవరో గుర్తులేకపోవటంతో నరేష్‌ని విషయం అడుగుతాడు. నరేష్ శ్రీధర్ వాళ్ళకే అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పటంతో వెంటనే శ్రీధర్ దగ్గరకు వెళ్ళిపోతాడు భార్గవ్. నరేష్ దేనికి ఏమిటి అని అడుగుతున్నా కూడా క్లారిటీగా ఇది అనే విషయం చెప్పడు. అలా ఎవరూ లేని ఒక నిర్మానుష్య ప్రదేశంలో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. ఒకరి మనసులో పోలీస్ ఉద్యోగం తన కొడుకు చేత మానియ్యాలి అని ఉంటే, మరొకరి మనసులో తన తండ్రిని అడిగి ఆ సాక్ష్యాధారాలు అన్నీ సంపాదించగలగాలి అని అనుకుంటున్నారు. ఇద్దరు కూడా మనసులో అనుకున్న దానికి వచ్చేసి ఒకరిని ఒకరిని ఎలా ఒప్పించాలి అని మనసులో అనుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా నోరు తెరిచి ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడటం లేదు. ముందుగా భార్గవ్ నోరు తెరుస్తూ నాన్న అని పిలుస్తాడు. భార్గవ్ అలా పిలవటం ఆలస్యం. ఈ పోలీస్ జాబ్ నీకొద్దురా. ఈ పోలీస్ జాబ్ వల్లే నేను మీ అందరినీ కూడా పోగొట్టుకున్నాను. అలా నీకు కూడా జరిగితే నేను తట్టుకోలేను. ఆ రాబర్ట్ అసలు మంచివాడు కాదు. ఎంతకైనా తెగిస్తాడు. ముందు వెనక ఏమీ ఆలోచించడు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా అని అంటారు శ్రీధర్. ఏంటి నాన్న, భయపడుతున్నారా అని అడుగుతాడు భార్గవ్. నువ్వేమైనా అనుకోరా, ఒక్కసారి ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ కూడా దూరం చేసుకొని నేను పెద్ద దెబ్బే తిన్నాను. ఏదైనా జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. ఒక పోలీస్ ఆఫీసర్ కంటే కూడా ఇప్పుడు నేను ఒక తండ్రిగా మాత్రమే ఆలోచిస్తున్నాను. నాకు మీరు సంతోషంగా బ్రతకటం ముఖ్యం. అంతేకాని ఇలా పోలీస్ జాబ్ చేస్తూ కష్టపడుతూ ఉండటం నాకు నచ్చదు. ఏమిటి నాన్న, నేను ఒక్కడనే సంతోషంగా ఉంటే చాలా, అందరూ సంతోషంగా ఉండొద్దా అని అడుగుతాడు భార్గవ్. ఒక్క క్షణం మౌనంగా ఉన్న శ్రీధర్, ఏమోరా, నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు మాత్రం మీరు సంతోషంగా ఉండటం మాత్రమే కావాలి అని ఒక తండ్రిగా మాత్రమే ఆలోచించి భార్గవ్ వైపు సూటిగా చూస్తూ కూడా చెప్పలేక దిక్కులు చూస్తూ భార్గవ్తో మాట్లాడతాడు. ఏమిటి నాన్న, మీ మనసు ఒకటి చెప్తూ ఉంటే మీ బ్రెయిన్ మరొకటి చెప్తూ ఉందా? అందుకే నా వైపు సూటిగా చూసి చెప్పలేక ఎటో చూస్తూ నాకు సమాధానం చెప్తున్నారా అని అడుగుతాడు. నువ్వు ఎన్నైనా అనుకోరా, నువ్వు మాత్రం ఈ పోలీస్ జాబ్ చేయటం నాకు ఇష్టం లేదు. ఇంకా ఆ రాబర్ట్ ఆ కేసుల గురించి కూడా వదిలే. ఇప్పుడు ఆ రాబర్ట్ కేసులు అంటే ఇప్పటి వరకు నువ్వు ఉన్న సంతోషం అంతా వదులుకోవాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్తారు శ్రీధర్. ఏమిటి నాన్న, మీరేనా ఈ మాట అంటుంది? ఒకప్పుడు ఈ జాబ్లో జాయిన్ అయిన కొత్తలో మీరు కూడా ఏదో సాధించాలి అని అనుకుని ఉంటారు కదా. కానీ మీకు ఎదురు దెబ్బ తగిలేసరికి ఒక్కసారికే ఈ పోలీస్ అంటేనే మీకు విరక్తి కలిగిందా, లేదంటే భయం వేసిందా? విరక్తి, భయం రెండూ కాదురా, బాధ. నా వాళ్ళకు ఏదైనా జరుగుతూ ఉంటే కాపాడుకోలేకపోతున్నాను అనే బాధ. నా వాళ్ళనే నేను కాపాడుకోలేని నేను ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడతాను? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఏమి కాపాడతాను? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఏమి తోడ్పడతాను? ఇక క్రైమ్ రేట్ నేనేమి తగ్గిస్తాను? అందుకే పోలీస్ జాబ్ వదిలేసి ఇలా బిజినెస్ చూసుకుంటూ ఉన్నాను. నీలాగే నాన్న, నీలాగే చాలామంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. నిజమే, ఇలా మనం అందరికీ మంచి చేయాలని చూస్తూ ఉంటే ఆ మంచిలో కూడా మనకి చెడు ఎదురవుతూనే ఉంటుంది. ఇది సహజం. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు నాకు ఎటువంటి విషయాలు కూడా చెప్పరు అని. సరే, నేనే నా ప్రయత్నం చేస్తాను. కానీ నేను మాత్రం ఈ కేసు విషయంలో వెనకడుగు వేసేది లేనే లేదు. ఏమి జరిగినా సరే ముందడుగు వేసి ఈ కేసుని సాల్వ్ చేస్తాను అని తన నిర్ణయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగానే చెప్పేశాడు భార్గవ్. ఒకవైపు తన కొడుకు అంత స్థిరంగా ఒకే నిర్ణయం మీద ఉండటం తనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కానీ మనసులో భయం కూడా వేస్తూ ఉంటుంది. చెప్తానురా, కానీ ఎవరికి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే. అలా చేస్తానంటే మాత్రమే నేను నీకు అన్ని వివరాలు చెప్తాను అని అంటారు. భార్గవ్ వెంటనే శ్రీధర్ని గట్టిగా హగ్ చేసుకొని, నాకు తెలుసు నాన్న మీరు చెప్తారు అని, చెప్పండి. దీనితో పాటు నేను భాషిత ఇద్దరం కూడా మీ నుంచి ఎలా దూరం అయ్యాం అది కూడా చెప్పండి. అది తెలిస్తేనే కదా ఆ రాబర్ట్ మనకు ఎంత అన్యాయం చేశాడో నాకు తెలిసి ఇంకా కసి పెరిగి
వాడి అంతం కోసం నేను ఎదురు చూస్తూ ఉండేది అని అంటాడు. భార్గవ్ కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న కసి ఖచ్చితంగా తను సాధిస్తాడు అని అనిపిస్తూ ఉండటంతో సరే చెప్తాన్రా అంటూ జరిగింది చెప్పటం మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీధర్ దుర్గ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇరువైపులా కూడా వాళ్ళ ప్రేమని అంగీకరించరు. మీ ప్రేమ మాకు ఇష్టం లేదు, మీ ప్రేమ కావాలి అనుకుంటే మమ్మల్ని వదిలేయాలి అని పేరెంట్స్ చెప్పడంతో ఇద్దరు కూడా విడిగానే ఉంటారు తన కుటుంబాలకి. అలా ఇద్దరు హ్యాపీగానే జీవిస్తూ ఉంటారు. శ్రీధర్ కూడా తన పోలీస్ జాబ్లో రోజు రోజుకి క్రిమినల్స్ పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అప్పుడే వాళ్ళ జీవితంలోనికి ఆనందం వస్తుంది భార్గవ్ రూపంలో. ఆ విషయం తెలిసిన శ్రీధర్ చాలా ఆనందపడిపోతాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒక ఇంటిలో ఉంటూ ఉన్నా కూడా తన డ్యూటీ ఎంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడో అలానే ఇంటి దగ్గర దుర్గను కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉన్నాడు శ్రీధర్. ఆ సమయంలో తనకి ఎటువంటి బాధ దరిచేరనివ్వకుండా ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా గుర్తుకు రానివ్వకుండా ప్రేమను పంచాలి అని మనసులో అనుకుంటాడు శ్రీధర్. కానీ అది సాధ్యం కాదు కదా. అప్పటికి ఆమె కోసం రెండు కుటుంబాల వైపు వెళ్ళి మాట్లాడి వాళ్ళతో కలవాలి అని చూస్తాడు. కానీ వాళ్ళ మాటను ఎవ్వరూ వినరు. వాళ్ళతో కలవటానికి కూడా వాళ్ళ కుటుంబాలు ఒప్పుకోరు. అప్పటికే స్వరూప స్వరాజ్ ఇద్దరికీ పెళ్లి కావటంతో వాళ్ళిద్దరూ కాస్త సుముఖంగా శ్రీధర్తో మాట్లాడుతూ ఉంటారు. అప్పటికే సాత్వికి పుట్టి కొన్ని రోజులు అయ్యి ఉంటుంది. అలా వాళ్ళు ఒప్పుకోకపోవటంతో బాధగా తిరిగి మరలా దుర్గ దగ్గరికే ఇంటికి వస్తాడు. అతని బాధని చూసి దుర్గకి కూడా బాధగా అనిపిస్తుంది. కానీ తను కూడా బాధపడితే ఇక తన భర్త సముదాయించేది ఎవరు అంటూ ఆ బాధను మనసులోనే దిగమంగుకొని, ఏంటండి మీరు ఇలా బాధపడుతున్నారు? నాకు పుట్టింటి వాళ్ళు మెట్టినింటి వాళ్ళు అందరూ లేకపోతేనేంటి? మీరు తోడుగా ఉన్నారు కదా, మీ ప్రేమ చాలు. మీరే నాకు కొండంత ప్రేమను అందిస్తూ ఉంటే ఇంకా ఎవరో ప్రేమ నాకు అవసరం లేదు అంటూ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. మనసులో వాళ్ళిద్దరికీ బాధ ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గర లేవు అని. అలా దుర్గకు ప్రసవం జరుగుతుంది. భార్గవ్ పుడతాడు. భార్గవ్కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారు. బారసాల చేసి భార్గవ్కి అనుష్ అని పేరు కూడా పెడతారు. అలా భార్గవ్కి 5 నెలలు వచ్చేసరికి మరొకసారి దుర్గ కడుపుతో ఉంది అని తెలుస్తుంది. అప్పటికి శ్రీధర్ సిటీలో ఉన్న క్రిమినల్స్ అందరినీ కూడా ఏకి పారేస్తూ ఉంటాడు. అప్పటికి తన లక్ష్యం రాబర్ట్ ఒక్కడే అయి ఉంటాడు. ఆ రాబర్ట్ని పట్టుకొని జైల్లో వేస్తే చాలా వరకు క్రైమ్ రేట్ తగ్గిపోతుంది అని అనుకుంటాడు. ముందు ఉన్న పిచ్చి పిచ్చి మొక్కలన్నింటినీ కూడా వేరు చేస్తూ పెద్ద వృక్షమైన రాబర్ట్ దగ్గరకు తను కొన్ని అడుగులు వేస్తే చేరుకుంటాడు. అనగా రాబర్ట్ అతని దగ్గరకు కూడా రానకుండా శ్రీధర్ మీద ఒక కన్ను వేసి ఉంచుతాడు. ఏదైనా ఛాన్స్ దొరికితే అడ్డు తప్పించాలి అని. అప్పుడే రాబర్ట్కు తెలుస్తుంది శ్రీధర్కి తన కుటుంబమే ప్రాణమని, కుటుంబం తర్వాతే ఏదైనా అని. రాబర్ట్ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడు, అది కూడా రేర్ బ్లడ్ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలియటం లేదు అని శ్రీధర్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాల కోసం వేట మొదలు పెడతాడు. శ్రీధర్ని చూస్తూ ఉంటే రాబర్ట్కి భయం వేస్తూ ఉంటుంది. ఇలానే ముందుకు వెళ్తే ఖచ్చితంగా తన గురించి పూర్తిగా అందరికీ తెలిసిపోతుంది అని భయంతో శ్రీధర్ని తన దగ్గరకు రానివ్వకుండా దారి మరల్చాలి అని వెంటనే శ్రీధర్ కొడుకుని కిడ్నాప్ చెయ్యమని తన దగ్గర ఉన్న ఒక రౌడీకి చెప్తాడు. రౌడీలు కరెక్ట్గా శ్రీధర్ ఇంట్లో లేని సమయంలో చూసి వాళ్ళ ఇంటి లోపలికి వస్తారు. అప్పటికి దుర్గ వంటగదిలో ఏదో పని చేసుకుంటూ హాల్లో బొమ్మల్ని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉన్న కొడుకుతో కబుర్లు చెప్తూనే ఉంటుంది. అలా ఆమెకు కూడా తెలియకుండా జాగ్రత్తగా భార్గవ్ని తీసుకొని ఆ ఇంటి నుంచి బయటపడిపోతారు రౌడీలు. అలా ఆమె పని చేసుకొని బయటకు వచ్చేసరికి హాల్లో ఉన్న భార్గవ్ కనిపించడు. తనకు ఏమీ అర్థం కాదు, ఏమైందో ఏంటో తెలియదు. ఇల్లంతా కూడా చూస్తుంది. ఏడుస్తున్నట్టు ఒక్క సౌండ్ కూడా రాలేదు భార్గవ్ది. ఒకవేళ పాక్కుంటూ ఎక్కడికైనా వెళ్ళాడు ఏమో అని అనుకోవటానికి కూడా ఆ ఛాన్స్ కూడా లేదు. ఒకవేళ అలా అనుకోవటానికి అనుకున్న ఇల్లంతా చూసినా ఎక్కడా కనిపించడు. అలా బయటకు వచ్చి కూడా అడుగుతుంది. బయట ఎవరు కూడా మాకు తెలియదు అని చెప్తారు.
వెంటనే శ్రీధర్కి ఫోన్ చేస్తే శ్రీధర్ కూడా వచ్చి ఇల్లంతా చూస్తాడు, మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే తనకు తెలుస్తుంది కొంతమంది వచ్చి బాబుని తీసుకొని వెళ్ళిపోయారు అని. తను విషయం తెలుసుకున్న కొన్ని నిమిషాల్లోనే రాబర్ట్ నుంచి ఫోన్ వస్తుంది. నువ్వు నా గురించి తెలుసుకోవటం ఆపేస్తే నీ కొడుకు నీ దగ్గరకు వస్తాడు, లేదు అంటే పరలోకానికి వెళ్ళిపోతాడు అని తన ఎదురుగా గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్న అనుష్ని చూస్తూ అంటాడు రాబర్ట్. ఇటువైపు శ్రీధర్కి అనుష్ ఏడుపు వినిపిస్తూనే ఉంటుంది. అయినా కూడా తనకు తన లక్ష్యమే ముఖ్యం. తన కొడుకు ఒక్కడి ప్రాణాలు విడిచినంత మాత్రాన ఏమీ కాదు. దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టి చరిత్రలో మిగిలిపోతాడు నా కొడుకు. అలా ఎంతోమంది ప్రాణాలు కాపాడినవాడు అవుతాడు నా కొడుకు. కానీ ఎంతోమంది కోసం నా కొడుకు ఒక్కడిని కాపాడుకోవటం కరెక్ట్ కాదు అనుకుంటాడు. అటువంటి నిన్ను ఎలా వదిలిపెడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శ్రీధర్. వెంటనే ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఆ ప్లేస్ ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటాడు రాబర్ట్. అలా తను ఎన్నో రకాలుగా తన కొడుకు కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ అనుష్ మాత్రం వాళ్ళకి దొరకడు. రాబర్ట్ అప్పుడే తన దగ్గరకు ఒక అడుక్కునే ఆమె రావటంతో ఆ బిడ్డను ఇచ్చి పంపించేస్తాడు. ఆమె కూడా ఆ బిడ్డను చూసి బాగా డబ్బులు వేస్తారు అనుకుంటూ ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ దుర్గ మాత్రం తన కొడుకు తనకు కనిపించకుండా వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ ఉంటుంది. శ్రీధర్ ఎంత కన్సోల్ చేసినా కూడా ఆమెను ఆపలేకపోతాడు. అలా కొన్ని రోజులకి బాబు ఇక మనకి లేడు, మనకి పుట్టబోయే బిడ్డ మాత్రమే మనకు ఉంది, నువ్వు అది గుర్తుపెట్టుకో, నేను ఒక పోలీస్ ఉద్యోగిని, అవన్నీ కూడా నీకు తెలుసు, అన్నీ తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నావు అని ధైర్యం చెప్పటంతో ఏదో అతని ముందు కాదు అనలేక ఓకే అని అంటుంది. కానీ బిడ్డ దూరం అయితే తల్లికి ఉండే బాధ మాత్రం ఆమెకు ఉంటూనే ఉంటుంది. అలా ప్రతి క్షణం బాబును తలుచుకొని బాధపడుతూనే ఉంటుంది. అలా అడుక్కునే ఆమె 3 నెలల వరకు అనుష్ ద్వారా డబ్బులు సంపాదించి ఆ తర్వాత అనుష్ గోల పడలేక ఏడుపుని తట్టుకోలేక అనాథాశ్రమం ముందు వదిలేసి తన దారి తాను చూసుకుంటుంది. ఎంత బాధ ఉన్నా కూడా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం తను బ్రతుకుతూ ఉంటుంది దుర్గ. ఒకవైపు కనిపించకుండా పోయిన బిడ్డ, మరోవైపు కడుపులో పెరుగుతున్న బిడ్డ. అలా తనకు నొప్పులు రావడంతో మరొకసారి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఈసారి తనకు 9 నెలలు పూర్తిగా నిండక ముందే నొప్పులు రావడంతో చాలా భయంతోనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు శ్రీధర్. ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ. అక్కడ ఆమెకు డెలివరీ కావటం, అదే రూమ్లో చాటుగా ఉన్న రాబర్ట్ మనిషి డాక్టర్ని బెదిరించి పాపను తీసుకుని వేరే దారి ద్వారా ఆ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. డాక్టర్ బయటకు వచ్చి శ్రీధర్కి విషయం చెప్పేసరికి ఆ రౌడీ హాస్పిటల్ దాటి వెళ్ళిపోయి కనిపిస్తాడు. శ్రీధర్ మాత్రం ఒక బిడ్డను పోగొట్టుకొని మరో బిడ్డను పోగొట్టుకోవటానికి సిద్ధంగా లేకపోవటంతో దుర్గ తన భార్య కళ్ళు తెరిచేలోపు బిడ్డను ఆమె ముందు పెట్టాలి, ఇంకొకసారి బిడ్డ కనిపించడం లేదు, మాయమైపోయాడు అనే విషయం నేను నా భార్యకు చెప్పకూడదు అని తనకు పుట్టిన బిడ్డ గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తాడు. అలా ఆ రౌడీ తన వెంట శ్రీధర్ పడుతూ ఉండటంతో అక్కడ నుంచి తప్పించుకోవటానికి తనకు వేరే మార్గం ఎక్కడా లేకపోవటంతో ఒక చెత్తబుట్టలో పాపను వేసి అక్కడ నుంచి పారిపోతాడు. చివరికి శ్రీధర్ రౌడీని పట్టుకుంటే చేతిలో బిడ్డ లేకపోవటంతో అతనిని కొట్టి చంపేస్తాడు ఆ ఫ్రస్ట్రేషన్లో. కానీ తనకు పాప మాత్రం దొరకదు, దూరమైపోయింది. ఇక్కడ దుర్గ కళ్ళు తెరిచి తనకు పుట్టిన బేబీని కనులారా చూసుకుందాం అనుకుంటే పక్కన బేబీ ఉండదు. ఏమైంది, ఎందుకని నా పక్కన బేబీ లేదు, డాక్టర్ కూడా ఏమీ చెప్పకుండా సైలెంట్ అయిపోతున్నారేంటి అని అనుకుంటూ ఉన్న టైంలోనే శ్రీధర్ కూడా అక్కడికి వచ్చి ఇక మనకి పిల్లలు వద్దు అని అంటాడు. అసలు జరిగిన విషయం ఇది అని చెప్పకుండా. ఏమైందండి, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు మనకు పిల్లలు వద్దు అని గట్టిగా నిలదీయటంతో అప్పుడు మన పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉన్నాడు ఆ రాబర్ట్, అందుకే ఇక మనకు పిల్లలే పుట్టలేదు అని అనుకో అని తన గుండెను రాయి చేసుకోమని దుర్గకి చెప్తాడు. దుర్గకి చాలా బాధగా ఉంటుంది. తనకు పుట్టిన 2 పిల్లలు కూడా తనకు దూరం అయిపోయారు అని అనుకుంటూ డాక్టర్ వైపు చూస్తూ నాకు పుట్టింది అబ్బాయా అమ్మాయా అని కన్నీళ్లతో అడుగుతుంది. శ్రీధర్ ఆ విషయం కూడా దుర్గకి చెప్పటం ఇష్టం లేనట్లుగా, ఇప్పుడు తెలుసుకోవద్దు దుర్గా, మనం
తెలుసుకొని బాధపడటం తప్ప ఏమీ చేసేలేదు. పుట్టిన బిడ్డ చనిపోయింది అనుకో, లేదో అసలుకి మనకి పిల్లలే పుట్టలేదు అనుకో అని ఎంతో మనసులో నరకం అనుభవిస్తూనే దుర్గతో అంటాడు. ప్లీజ్ అండి, ఒక్కసారి అండి, ఇకపైన మన పిల్లల గురించి నేను ఎప్పుడూ కూడా మాట్లాడను. అసలు పుట్టింది ఎవరో తెలుసుకుంటాను అని దీనంగా అడుగుతుంది. మీకు పాప పుట్టింది అని డాక్టర్ చెప్పటంతో ఒకరోజు హాస్పిటల్లోనే ఉండి మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి దుర్గ చాలా డీలా పడిపోతుంది. తను పిల్లల గురించి శ్రీధర్తో మాట్లాడకపోయినా కూడా తన మనసులో మాత్రం ఏదో బాధ ఉంటుంది. తన పిల్లల గురించి ఆ బాధ శ్రీధర్కి తెలుస్తూనే ఉన్నా కూడా ఆ ప్రస్తావన ఆమె ముందు మాత్రం అస్సలు తీసుకుని రాడు. తమకు పిల్లలు పుట్టలేదు, తమ భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. ఇలా చెత్తబుట్టలో వేసిన పాపని ఆ అనాథాశ్రమంలో పనిచేస్తూ ఉన్న ఒక వ్యక్తి అక్కడికి తీసుకొని వెళ్తాడు. అలా ఇద్దరు కూడా మేఘన దగ్గర అవుతారు. ఇద్దరు పిల్లలు మేఘన తప్ప ఎవరితో కూడా పెద్దగా కలవరు. ఇద్దరికి కూడా అన్నా చెల్లెళ్ళు అని తెలియదు, కానీ ఇద్దరు మాత్రం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. తన దగ్గర తీసుకోవటానికి ఏమీ లేదు అని ఇక తను మాత్రం రాబర్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలా రాబర్ట్ అతనికి ఎదురుగా వస్తూనే ఉంటాడు. తన ప్రయత్నాలని ఆపటానికి శ్రీధర్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు. కానీ ప్రయత్నం అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ అన్ని సాక్ష్యాలను సంపాదించి కోర్టులో సబ్మిట్ చేయాలి అని అనుకుంటాడు. అలా అనుకున్న రోజే వాళ్ళిద్దరికీ కూడా యాక్సిడెంట్ చేపిస్తాడు రాబర్ట్. అలా అప్పుడు యాక్సిడెంట్లో దుర్గ కోమాలోనికి వెళ్ళటం, శ్రీధర్కి ఇక ఆ పోలీస్ జాబ్ మీదే విరక్తి రావటం, తను ఎంత ప్రయత్నించినా కూడా ఇలా తనకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉండటంతో పోలీస్ జాబ్ మీద విరక్తి రావటంతో ఆ పోలీస్ జాబ్ని వదిలేసి బిజినెస్ మొదలు పెడతాడు. ఇదిరా జరిగింది నా జీవితంలో. నువ్వు అనాథ కావడానికి కారణమైన వాడిని మాత్రం కుక్క చావు చచ్చే విధంగా చెయ్యాలి. నరకం అంటే ఇలా ఉంటుందా అని ప్రత్యక్షంగా వాడు చూడాలి అని కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ కసిగా పిడికిలి బిగిస్తూ తను అనుభవించిన నరకాన్ని అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ అంటాడు. ఇదండి ఇవాల్టి స్టోరీ.